ఏ ఊరు అన్నది? ఇక్కడ పెట్టుకో, వాళ్ళకి మాట్లాడద్దులే. ఇది ఇండస్ 2002 ఏడా? 2002 2007 లేదా? ఇక్కడ నుంచి మన కాపు అవసరం. కొమ్మకులుడు నెటివ్ గానీ అమిస్టర్ టాప్ గానీ కొట్టి అన్న. ఇప్పుడు ఈ మందు ఇదేనా? ఇదే కన్నా మనం కొట్టింది. సూపర్ లావా 5G కౌంటర్ చిన్న కౌంటర్ సూపర్ లావా 5G ప్లస్. ఎందుకు ఇది కొట్టిందన్న? బొబ్బరకని ఉందని, నల్లికి ముడత కింద ముడత దోమకి ఉందని ఇది కొట్టారు. కొట్టిన రోజులు అవుతుంది ఇప్పటికి? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఎట్లా ఉంది మరి రిజల్ట్? పనితనం ఎట్లా ఉంది చెప్పండి. బానే ఉంది. చెట్టు ఎదుగుదల గానీ మొత్తం బాగుంది. అన్ని బాగుంది. పురుగు ఉందా అప్పుడు కొట్టేటప్పుడు? కొట్టేటప్పుడు పురుగు ఉంది, ఇప్పుడు లేదు. పోయిందా పురుగు? పురుగు చచ్చిపోయింది. ఎన్ని రోజులు చచ్చిపోయింది అన్న పురుగు? 2 రోజుల నుంచి మొదలు పెట్టింది పనితనం. ఇప్పటికి అవి బాగా ముడిచిపోయి చిన్నగా వాడితే ఇబ్బంది లేదు, కొత్త మొక్కలకైతే రాదు. ఇప్పుడు ఉన్నాయి కదా, స్ప్రెడ్ అవ్వదు. ఏడ బొబ్బరి మొక్కలు ఉన్నాయో ఎంతతో ఆగిపోతాయి. ఇక మందు కొంచెం మన అక్కడ ఈసారి ఇట్లాంటిది ఇప్పుడు కొట్టేటప్పుడు మళ్ళీ అక్కడే చూపిస్తే కొంచెం బాగా తడిచేలా చూపిస్తే తిరిగి వస్తుంది. సో కొట్టినా ఈసారి కొట్టినా కొట్టకపోయినా ఇక దాని గురించి చేయనంత వచ్చిందనే భయం మీకు వద్దు, ఉండగా అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు పక్కన మొక్క చూడు ఎంత బాగుంది. ఇక దానికి ఆ లక్షణాలు దానికి రావు. ఇటు రావు, అటు రావు, ఇటు 4 పక్కల ఎటు రాదు. నీట్గా ఉంటుంది కొట్టారు కాబట్టి. సో ఇప్పుడు ఎదిగింది, తోట కూడా బాగా ఎదిగింది కాబట్టి ఇది బొబ్బరి మొక్కలు ఇవి వచ్చేవి కూడా నీట్గా వస్తున్నాయి చూడండి. ఈ మందు ఎఫెక్ట్కి ముడుచుకొని రాకుండా కొంచెం నీట్గానే వస్తున్నాయి. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు రాన్ఫైన్ ఇసాబియాను మళ్ళీ రేపు కొట్టేసి, ఎందుకంటే ఇప్పుడు ఇంత ఎత్తి పెరిగింది కాబట్టి పూత కాత కావాలి. పెంచుకుంటూ పోతే ఉపయోగం ఉండదు. ఆల్రెడీ అడిగిన కొన్ని కాయలు ఉన్నాయి. ఇప్పుడు మనకి హెవీ పూత కావాలి. అరకేం తోలేదు ఉందా? గొర్రెకుంటే దున్నిస్తారు. దున్నిచ్చేసి ఇసాబియాను రాన్ఫైన్ కొట్టించేసి ఎకరానికి 1/2 లీటర్ ఇసాబియాను, ఒక 300 ml రాన్ఫైన్ నీట్గా ఉంటుంది. అది కొట్టిన 5-6 రోజులకి జంపు ఒకసారి వేపి అన్న. జంపు మళ్ళీ ఇసాబియాని వేపి అన్నకు వస్తుంది, పోతే సూపర్గా వస్తుంది. ఎందుకంటే పెద్ద మొక్కలు కదా. తర్వాత మళ్ళీ మనం వేరే తీసుకున్నాం ఇబ్బంది ఉండదు. సో ఈ 2 డోసులు మర్చిపోకుండా. కొమ్మకులు ఉంటుంది కదా, అమిస్టార్ టాపు నాకేం తగలేదే. సరే వస్తే అమిస్టార్ టాప్ కూడా అయిపోయి అన్న. నాటివ్ కానీ ఇది పెద్దది కాబట్టి అమిస్టార్ అయిపోయిలే. ఇట్లాంటి మొక్కలకైతే నాటివ్ సరిపోద్ది, కానీ ఈ పెద్ద కదా ఇది కూడా చూద్దాం. చాలా క్వాలిటీ వచ్చింది కదా, చాలా నీట్గా మంచి క్వాలిటీ వచ్చింది. కొట్టినందుకు మీరు హ్యాపీగానే ఉన్నారుగా? హ్యాపీనే. గొర్రెకుంటే వెళ్ళి మళ్ళీ బెట్టకి ఇవ్వండి, ఇంక నీళ్ళు ఏమొద్దు. ఇంత నీట్గా ఉన్నాయి చూడు. మన వాళ్ళు భయం ఏంటంటే అన్న, భయం అని భయపడుతున్నారు. భయం అయితే 10 రోజులు ఆగ తోట మళ్ళీ మొత్తం ముడత వచ్చేసేది. అంతకు ముందు ముందు కొట్టక ముందు ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు ఇవన్నీ కొత్తగా స్ప్రెడ్ వస్తువులు.